వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యల్ని ఎదుర్కొన్నారు చాలామంది. కొంతమందికి అయితే నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోయింది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపజయాలు తప్ప విజయం అంటూ లేదు. ఇలా అనేక మందికి అనేక రకాలుగా అనుభవాలు మిగిల్చిన ఈ 2025 సంవత్సరం, వచ్చే 2026 సంవత్సరం కూడా అలాగే ఉండబోతుందా? సేమ్ రిపీట్ అవుతుందా? అసలు గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి? వాస్తవానికి ఉగాది టు ఉగాది రాశి ఫలాలు చెప్పుకోవాలి కదా. ఈ కొత్త విధానం ఏంటి? ప్రపంచమంతా 2026 ఆంగ్ల సంవత్సరంగా ఆమోదించబడింది. కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి 2026 డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి యోగము, అవయోగము, సుఖము, దుఃఖము వంటి విశేషాల గురించి ప్రత్యేకంగా ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. 2026 సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు కొండంత అండ. కానీ ఈ గురువు దోబూచులాడుతున్నాడు. అంటే ఏంటి? కొంతకాలం యోగిస్తున్నాడు, కొంతకాలం అవయోగిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ ధనుస్సు రాశి వారు. ఎలాగో ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఉంది. కాబట్టి ఆ శనిదోషం ప్రభావం నుంచి బయటపడాలి. ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తగ్గించే అధికారము, బలము ఈ గురువు దగ్గర ఉన్నాయి. కానీ ఈ గురువు కొంతకాలమే యోగిస్తున్నాడు. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు. ఏం చెబుతున్నాడు? ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి 14 వరకు ఈ ధనుస్సు రాశి వారు ఎలా ఉండాలి అనంటే బాగా కష్టపడాలి, చెమటోడ్చాలి. ఏ పని చేసినా విజయం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మార్చి 14వ తారీఖు వరకు గ్రహించాలి. ఇక తదనంతరం మార్చి 14 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు సప్తమ స్థానములో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మార్చి 14 వరకు పడినటువంటి కష్టానికి అధికమైనటువంటి శుభ ఫలితం ఈ మే 31వ తారీఖు మధ్య వరకు పొందుతారు. ఇక తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అష్టమ రాశిలో సంచారం చేస్తున్న కారణం ఇది చాలా కీలకం. జూన్ 1 నుంచి అక్టోబర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు జాగ్రత్తలు పాటించండి. ఒకవైపు గురువు అవయోగాన్ని కలిగిస్తుంటే అదే సందర్భంలో శని కూడా యోగిస్తున్నాడు. ఎలా శని యోగిస్తాడో తెలుసుకుందాం. ఈ అష్టమ గురు ప్రభావం చేత మీది అనుకున్నటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ మీ నుంచి దూరం అవుతారు. అది గృహము కావచ్చు, వాహనం కావచ్చు, మీరు దాచుకున్న సొమ్ము కావచ్చు, మీరు నమ్ముకున్న, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక తదనంతరం లాస్ట్ 2 నెలలు నవంబర్, డిసెంబర్ నవమ రాశి సంచార ప్రభావం ఇది అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 5 నెలలు అనుకూలం లేదు. ఆఖరి 2 నెలలు మార్చి 15 నుంచి మే వరకు 2.5 నెలలు, 4.5 నెలలు, మొదటి 2.5 నెలలు మిశ్రమం కలిపి దాదాపుగా
ఒక 7 నెలలు మంచిగా, 5 నెలలు అశుభంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కలుగుతుంది. ఇక శని కూడా జూలై 26 వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కలిగిస్తూ జూలై 26 నుంచి వక్రగతి ఉన్నటువంటి కారణం చేత రాహుతో చేరి ఉండి అర్ధాష్టమ శని దోషము కంటే మించిన యోగాన్ని కలగచేస్తున్నాను. ఈ యోగము గురువు ఇచ్చేటువంటి అశుభాన్ని తగ్గిస్తుంది అనే విషయాన్ని వీక్షించేటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు గమనించాలి. ఇక గమనించుకున్నట్లయితే విద్య, ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు బాగా కష్టపడాలి. 100 మార్కులు రావాలి అనంటే 150% కష్టపడితే 100 మార్కులు వస్తాయి. నేను 100% కష్టపడ్డాను, నాకెందుకు ఈ 60-70 మార్కులు వచ్చాయని బాధపడేదానికంటే చేసిన దానికంటే ఎక్కువగానే కష్టపడితే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతంతో ఫలితం పొందుతారు. ఈ కష్టం యొక్క ఫలితం ఏదైతే ఉందో మే మంత్ వరకు జరిగేటువంటి పోటీ పరీక్షలలో ఆ ఫలితము మీకు చూపిస్తుంది. అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ఇక విదేశీయానము, విదేశీ విద్యకి మాత్రం కాస్త అనుకూలంగా లేదు. ఎప్పుడు? జూన్ నుంచి జూలై వరకు, ఆ 2 నెలలు. జూలై తర్వాత అష్టమ గురువు అయినప్పటికీ కూడా రాహు యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావం చేత విదేశీ యానానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క శని ప్రభావము అర్ధాష్టమ శని జూలై 26 వరకు, తదనంతరం ఈ యొక్క శని కూడా యోగిస్తున్నాడు. విద్యాపరంగా చెప్పుకున్నాం. ఉద్యోగం అనేటువంటి విషయం గురించి మనం ముందు తెలియచేసుకుందాం. ఎందుకంటే దీనికి సవివరమైనటువంటి టైం బీయింగ్ అనేటువంటిది కావాలి. అంటే ఏంటి, ఏ టైంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ టైంలో మీరు నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటిది, ఏ టైంలో ఉద్యోగం మార్పు చేసుకోవాలనేటిది ముందు మనం తెలియచేసుకుందాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ప్రయత్నాలు ప్రారంభించండి మొదటి రోజు నుంచే, జనవరిలో. దీని యొక్క ఫలితం మాత్రం ఏప్రిల్, మేలో మీరు పొందుతారు. మార్చి 15 నుంచి మేలో మధ్యలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. అది తప్పిందా మళ్ళీ ఈ నవంబర్, డిసెంబర్లో తప్పకుండా వివాహం నిశ్చయం అవుతుంది. సందేహమే లేదు. వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి మొదటి 2.5 నెలలు జాగ్రత్తగా ఉండండి. పొరపచ్చాలు, ముఖ్యంగా పెద్దవాళ్ల జోక్యాలు దాంపత్య విషయంలో రానియకండి. పెద్దవాళ్ల యొక్క చర్చలు రానియకండి. పెద్దవాళ్ళని బూచిగా చూపి దాంపత్య సమస్యలు వస్తాయి. కాబట్టి దంపతులు ఇరువురు కూడా సంయమనం పాటిస్తూ అనుకూలంగా ఉంటే ఏ సమస్యలు ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండవు. ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అర్ధాష్టమ శనిదోష ప్రభావము మొదటి 2.5 నెలలు అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా శారీరకంగా పలు సమస్యలు మార్చి వరకు పొందే అవకాశం ఉంటుంది. ఆ తదనంతరం జూన్, జూలై నెలలు కూడా అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువగా బాధిస్తాయి. మొదటి 2 గుర్తుపెట్టుకోండి, మార్చి 14వ తారీఖు వరకు మరియు జూన్, జూలై నెలలు, ఈ 2 నెలలు మొత్తంగా జాతకరీత్యా 4.5 నెలలు ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలు, వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితులు వస్తాయి. మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా తోడై ఇంకా కొంత ఎక్కువగానే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేందో కూడా ముందు చూసుకుందాం. ఇక సంతాన విషయంలో గనక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా సంతానవంతులయ్యే అవకాశము గోచరమవుతుంది. ఎప్పుడు గోచరమవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో కన్సీవ్ అవ్వడం కానీ, సంతానం పొందడం కానీ ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. అందులో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ అండ్ మే నెలలు కూడా సంతానానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక విదేశీ యానము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విదేశీ యానానికి మాత్రము
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు విదేశీయానానికి, విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. కానీ బాగా కష్టపడాలి, అందులో సందేహము లేదు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రము మొదటి 6 నెలలు అనుకూలంగా కాదు. ఏదైనా పోస్టు ఆశించినా లేదా ఏదైనా కానీ మీరు కావాలనుకుంటే అది ఆగస్టు నుంచే మీకు దక్కుతుంది తప్ప ఆగస్టు లోపల దక్కదు. ఈ లోపల చేసే ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగుతాయి, డబ్బులు వృధాగా ఖర్చవుతాయి. ఆగస్టు నుంచి చేసే ప్రయత్నం మాత్రం మీకు తప్పకుండా మెజారిటీతో కూడుకున్నటువంటి పదవి కానీ, అధికారుల యొక్క అండదండలు కానీ, లేదా ప్రజాదరణతో కూడుకున్నటువంటి జీవన విధానం కానీ ఆగస్టు నుంచి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆగస్టు నుంచి జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది మీరు గమనించాల్సినటువంటిది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో పరిచయమైన వ్యక్తుల వల్ల మీరు పొందే యోగము నవంబర్, డిసెంబర్లో అనుభవిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే వ్యాపార సంబంధముగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు వ్యాపార విస్తరణకి మొదటి 2.5 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ నెలలు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఏదైనా వ్యాపార విస్తరణ కానీ కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మీరు నిర్ణయం తీసుకోండి. అది కూడా ఏప్రిల్, మే నెలల్లో, నవంబర్, డిసెంబర్ నెలలో మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, ఫుడ్కి సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్ బిజినెస్, విద్యా సంబంధమైనటువంటి కళాశాలలు, విద్యా సంస్థలు, బంగారు వ్యాపారస్తులు, దైవ సంబంధమైన వృత్తులు, వ్యాపారాలు నడిపేటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వ్యాపారాలుగా పండ్ల వ్యాపారస్తులు, పికిల్స్ సంబంధించినటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక ధనాదాయం మాత్రం ఏప్రిల్, మే నెలలో పొందుతారు, నవంబర్, డిసెంబర్ నెలలో పొందుతారు. ఇక ప్రధానంగా చర్మ సంబంధమైనటువంటిది, ఇటుక, ఇసుక, మట్టి సంబంధమైన వృత్తులు, ఇనుముతో కూడుకున్నటువంటి వృత్తులు, గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోల్, కిరోసిన్ వంటివి, అలాగే ఎడిబుల్ ఆయిల్స్ లాంటివి, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మొదటి 6 నెలలు 7 నెలలు అనుకూలము కాదు. ఆగస్టు నుంచి మాత్రమే వాళ్ళకి అనుకూలము. జీవితంలో ధనాదాయం మాత్రం ఆగస్టు నుంచే ఈ చెప్పినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు పొందుతారు అని చెప్పవచ్చు. ఇది సంబంధించినటువంటిది. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు చాలా బాగుంటాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోతారు. 10 మందిని కలుపుకొని పోయే తత్వం అలవాటు చేసుకుంటే ఇంకా అభివృద్ధి పొందుతారు. సినిమా రంగము, టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యక్తులు, నూతన ప్రాజెక్టులలో మీరు ముందుంటారు, ధనాదాయం బాగుంటుంది, అన్ని విధాలుగా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాణిజ్య పంటలు గనక వేసుకుంటే వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచి దిగుబడి, రాబడి, పైబడి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసినటువంటి అప్పులని తీర్చుకోగలుగుతారు, గృహము అనేటువంటిది కొనుగోలు చేయగలుగుతారు. అది కూడా ఆగస్టు తర్వాత మాత్రమే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి 2026వ సంవత్సరం మొత్తం కూడా సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంటేనే తప్ప జీవితంలో అభివృద్ధిని పొందలేరు. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల
ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి అనారోగ్యానికి మృత్యుంజయ హోమము, నవగ్రహాలకి అనుగ్రహం నవగ్రహ హోమము, అలాగే ఆర్థిక బాధలు దాంపత్య సమస్యలకి లక్ష్మీ హోమము, శత్రుబాధలు కోర్టు సమస్యలకి సుదర్శన మూలమంత్ర హోమాలు, ఇలా దాదాపు 21 రకాల హోమాలు చేయించడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మనం చెప్పేటువంటి ప్రతి విషయంలో కూడా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాం. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అనేటువంటిది సంకల్ప మందిర్ అనేటువంటిది పేరుతో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు ఫాలో గనక అయ్యారంటే అన్ని విషయాలు మీకు ముందు అందరికంటే ముందు మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే అందరూ ఎదురు చూసేటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అంటే ఏంటి? ఉద్యోగ సంబంధంగా అంటే ఏ సమస్యలు, ఏ సమయంలో ఉద్యోగాలు ప్రయత్నం చేయాలి, ఏ సమయంలో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి, నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది, ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే కాలం కలిసి రావాలి కదా ఇక్కడ అన్నిటికంటే ప్రధానంగా. కాబట్టి మనం గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక తదనంతరం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13వ తారీఖు వరకు, అలాగే మే 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు, మరియు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు, సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు సంపూర్ణముగా ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగస్తులకి ఉద్యోగము, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషను లేదా కొత్త సంస్థల్లో ప్రయత్నము. ఈ సమయం తప్ప మిగతా సమయంలో ప్రయత్నం చేస్తే ఆశించి భంగపడక తప్పదు. పైగా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మొదటి మార్చి నెల వరకు కూడా ప్రధానంగా గురువు అనుకూలంగా లేడు. కానీ కుజగ్రహ అనుకూల ప్రభావం వలన మొండితనము పట్టుదల గనక ఉంటే విజయం మీదే అవుతుంది, ఇందులో సందేహం లేదు. ఇక ఈ ఏప్రిల్ నెల మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు వృధా కాలయాపన, సంతానపరంగా చిక్కులు, సమస్యలు, ఖర్చులు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ముందుగా ధైర్యంతో అన్నిట్లో కూడాను మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చలు లేదా ఎవరితో కలిసి పని చేసినా వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా, సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యుని సంప్రదించే అవకాశం కానీ లేకపోతే శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కానీ ఉంటుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా న్యాయ సంబంధమైనటువంటి పోరాటాలు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి పన్నులు కట్టడం కానీ, కోర్టు సమస్యలు కానీ ఎదుర్కొనే అవకాశం ఈ యొక్క ధనుసు రాశిలో వారికి ఉంటుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కావున దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం పొందడం కోసమే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు 2026 సంవత్సరం మొత్తం చేయించడం జరుగుతుంది. వాటిలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. లేదా మీకు జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, కాల భైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని సమస్యలు
తీరిపోతాయి అని చెప్పవచ్చు.